9 టీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో గల నవకండవాడ గ్రామంలో నక్కుళ్ళమ్మ తల్లి వారి ఆలయంలో 12 సంవత్సరాల నిర్మాణం పూర్తయిన సందర్భంగా మహా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన గావించారు. దాతలు మరియు ఇతర సహకారంతో పెద్ద ఎత్తున భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చక్రవర్తుల బజ్జ మరియు మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణ మాట్లాడుతూ అమ్మవారి కోసం ఎంతో గొప్పగా మీడియం తెలిపారు. అమ్మవారి తల్లి అందరిని ఆదరించే తల్లిని, ఆ గ్రామానికి శుభాలనిచ్చే తల్లిని పొగుడుతూ ఈ కార్యక్రమంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వంటకాలు మరియు ఇతరత్ర భోజన పదార్థాన్ని కేవలం దాతలే అందించారని చెప్పి వారికి అమ్మవారి కృప అందాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి చూస్తే మెగా కార్యక్రమం మొదలెడతారు. లైట్ పూజా కార్యక్రమం మొదలెట్టుకుందాం. బాబు జాకెట్ ముక్కలు అన్నీ కూడా ఇచ్చారు, చూడండి. మొత్తం అందరికీ చూడండి బాబు, కింద నుంచి పెట్టినా అందరూ కూడా రావాలి. ఈసారి కొబ్బరికాయ, అక్షతలు, పసుపు. శ్రీ మహాగణాధిపతి నమో నమః. విఘ్నేశ్వర విఘ్నధారకారై నిర్విఘ్నగా చాలా విశేషమైనటువంటి రోజు కావున భక్తులు గ్రహంగా కోరుచున్న శ్రీమాత్రే నమో నమః. మాతా మహారాజ్కి, నక్కుళ్ళమ్మ పరాదేవతకు, మాతా మహారాజ్కి, గ్రామ దేవతకు గోవింద గోవింద. హారతి కర్పూరంతో మొదలవుతుంది, మళ్ళీ కర్పూరంతో ఆఖరి అవుతుంది. నూనెండి అది అలా పర్వాలేదు. ఈరోజు మనం ఆమె కూడా మూసేసుకొని ఈ స్థలాలందరూ కూడా ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకుంటాం. తొందరలో సప్తమ్యాం వాతరాః గురువాసరే శుభ నక్షత్రేషు యోగేషు భక్తేషణ వారు మీ భర్తల పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. పెళ్లి కాని వారు కూర్చుంటే మంచి చదువులు రావాలి, మంచి వివాహం జరగాలని, ఎవరు ఏ వరంతో కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పండి. అస్మాకం అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ గ్రామదేవత నక్కుళ్ళమ్మ తల్లి కుంకుమ పూజాం సమర్పయామి. పూజాం కరి ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి, మీ గ్లాసులో చేయి వేయండి. ఆపోవాయుధకం సర్వం విశ్వా భూతాన్యహ ప్రాణోశవాపోపమృతమాపో సంరారాపో విరారాప స్వరాపచంద్రస్మిన్ సన్నిధం కురు. దేవం దేవుడి మీద నీళ్లు చల్లండి. ఆ వినాయకుడి మీద, కలశం మీద, అన్నిటి మీద నీళ్లు చల్లాలి. దేవం ఆత్మానం మేమే జల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద జల్లండి. ఆ పూజా ద్రవ్యాలన్నిటి మీద జల్లాలి. దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ. గం గణేశాయ, గం గణేశాయ నమః అంటూ ఒక్కొక్క గింజ వినాయకుడి మీద పూజ చేయండి. ఓం శుముఖాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. ఓంకాయ నమః, ఓం బ్రహ్మకాయ నమః, ఓం నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహోత్కరాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రణ్యాయ నమః, ఓం మంగళస్ఫురదాయ నమః, ప్రథమాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం శ్రీ సిద్ధివినాయక గణేష్ మహారాజుకి గోవింద.
లక్ష్మీ దేవతలు అడిగేస్తున్నారు. అమ్మవారిని చాలా అందంగా తీసేయడం జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి సంవత్సరానికి కదా ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారిని మన పిల్లి నాగేశ్వరరావు గారు మన గత 6-7 సంవత్సరాల బట్టి నుంచి ఈ యొక్క అమ్మవారిని నిత్య దీపారాధనతో పాటు అమ్మవారికి మరి చీరలు కానీ అలంకరణ కానీ మరి ఆవిడని ఒక అంత గొప్పగా ఎవరో చేయరు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారు ఉంటారు కానీ నిత్య దీపారాధన జరగదు. కానీ మన ఊరు అమ్మవారికి Kan ada